నటరాజ స్వరూపులైన ప్రేక్షక మహాశైలకు నమస్కారం. ఈరోజు మన జీవన్ నాటకం కార్యక్రమానికి అతిథిగా విచ్చేసినటువంటి వాళ్ళు ప్రముఖ రంగస్థల చలనచిత్ర నటీమణి శ్రీమతి శివపార్వతి గారు. అమ్మ నమస్తే. అమ్మా నమస్తే అండి. బాగున్నారా? చాలా చాలా బాగున్నాను. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న కళాకారులందరికీ కళాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. మీరు సినిమాల్లోకి రాకముందు చాలా రంగస్థలం మీద చాలా అనుభవం ఉన్నటువంటి నటీమణి మీరు. ఈ రంగస్థలం వైపు, ఈ కళా రూపం వైపు మిమ్మల్ని ప్రేరేపించినటువంటి అంశాలు ఏంటి? అంటే ఏ కారణం చేత ఈ రంగస్థల కళా మాధ్యమాన్ని మీరు ఎంచుకోవడం జరిగింది? ఖచ్చితంగా చెప్పాలంటే సార్, నేను పుట్టి పెరిగింది తెనాలి. ఓకే. కాస్త కళాకారులకి పుట్టినిల్లు అది. కళాకారులకి అందరికీ తెలుసు తెనాలిలో ఎక్కువ మంది ఆర్టిస్టులు ఉంటారని అవగాహన ఉండే ఉంటుంది. అలాగే కేవలం నాటకానికి సంబంధించే కాకుండా హరికథలు, బుర్రకథలు, జముకుల కథలు, ఇటు భరతనాట్యాలు, వివిధ కళలన్నీ తెనాలిలో పుట్టాయని ఒక నమ్మకం. సో నేను చిన్నప్పటి నుంచి అన్నీ చూస్తుండేదాన్ని. నాటకాలు, పౌరాణిక నాటకాలు, అవన్నీ. నేను నటిని అవుతానని అవ్వాలని అనుకోలేదు. నేను నటిని అవ్వడానికి రెండు కారణాలు. ఒకటి నా కుటుంబ అవసరం, రెండోది నా ఇంట్రెస్ట్. మొదటిది అవసరమే నన్ను నాటకాల్లోకి తీసుకొచ్చింది, రెండోది నాకు ఇష్టం అయింది. అట్లా. ఎందుకంటే ఫాదరు నాటకాలు బాగా వేసేవారు, చూసేవారు. నాటకాల కోసం వెచ్చించి. ఆయన కూడా రంగస్థల నటులు. రంగస్థల. ఏం పేరమ్మా ఆయన పేరు? ఈశ్వరయ్య. ఎక్కువగా పిచ్చయ్య అని పిలుస్తారు. ఏంటి, ఆ రోజుల్లో బిడ్డలు పుట్టి చనిపోతే ఒక అలాంటి పేరు పెట్టి పిలుస్తుంటారు. అదే ఎక్కువగా అందరికీ తెలిసిన పేరు. పౌరాణిక నటులా, సాంఘిక? లేదండి, ఆయన పద్యాలు పాడేవారు కానీ ఆ నాటకాలు వేసేవారు కాదు, సోషల్ ఎక్కువ వేసేవారు. ఆయన ఫ్రెండ్ ఒక నాటకం తయారయ్యి రవీంద్ర భారతిలో నాటకం వేయడానికి 1975 సంవత్సరంలో రవీంద్ర భారతి వస్తుంటే ఏదో ప్రాబ్లం వల్ల హీరోయిన్ రాలేకపోతే నా వయసుకి ఆ క్యారెక్టర్కి అసలు సంబంధం లేదు. నేను మామూలుగా వచ్చాను నాన్నతో పాటు. నాటకం ఆగకూడదని నాకు క్యారెక్టర్ వేసేసి స్టేజ్ మీద పంపించారు. రోజు రిహార్సల్స్ చూస్తూ నాటకంలో డైలాగులన్నీ గుర్తుపెట్టుకొని మొత్తానికి నాటకం అయిపోయింది అనిపించుకున్నాం. ఆ ప్రదర్శన రాకపోతే ఆ నాటకం ఆగిపోతుందని. అవునండి. సొంత బిడ్డను రంగస్థలం మీద నటింపజేసిన నటుడు మీనా? అవునండి. హ్యాట్స్ ఆఫ్. అయితే చేతులెత్తి మొక్క. ఆ నాటకానికి పి పుల్లయ్య గారు, ఆరుద్ర గారు, ఆత్రేయ గారు, అటువంటి పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి చూశారు. వాళ్ళు నేనేదో ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ అనుకొని నాకు బ్లెస్సింగ్స్ ఇచ్చి చాలా గొప్ప నటి అవుతావు అని బ్లెస్సింగ్స్ ఇచ్చారు. తర్వాత నేను నాటకం అయిపోయాక నేను చదువుకోవాలన్నా అంటే ఎలా అయితే అలా అవుతుందమ్మా అని చెప్పి అనేవాడు నాన్న. సరే, క్రమేణా కుటుంబ పరిస్థితులను బట్టి నేనే నాయకురాలని అయిపోయి నా తమ్ముళ్ళని, నా చెల్లెళ్ళని ఉద్ధరించడం కోసం నేను అది ప్రొఫెషన్ గా పెట్టేసుకున్నాను. ముందు ఏ నాటకం అది చెప్పమ్మా? పల్లెపడుచులో కాంతం క్యారెక్టర్ చేశాను. వెరీ గుడ్. ఆ తర్వాత చీకటి తెరలని ఒక నాటకం ఉంది, దాంట్లో హీరోయిన్. అందులో వాస్తవానికి అక్కడ నుంచి ప్రారంభమైంది మీరు. ఆ క్యారెక్టర్ కూడా నేను చాలనండి, ఎందుకంటే ఆ క్యారెక్టర్ వెరీ మెచ్యూర్డ్ గా ఉండాలి. మీకు గుర్తుండి ఉండొచ్చు, చీకటి తెరలని ఒక నాటికలో ఒక నాటకం కోసం తన జీవితాన్ని ప్రణంగా పెట్టుకున్న ఒక శంకర్ అనే ఒక క్యారెక్టరు తనను భారీగా ట్రీట్ చేస్తూ సమాజంలో బతుకుతున్నప్పుడు ఇతనికి కళ్ళు పోతాయి స్ఫోటకం వచ్చి. తనని చీట్ చేసి అదే టీంలో ఉన్న ఒక అతన్ని ప్రేమిస్తుంది ఈ అమ్మాయి. అంటే దానికి ఒక నాలెడ్జ్ ఉండాలనేది నా ఉద్దేశం ఆ క్యారెక్టర్కి. కానీ ఆ క్యారెక్టర్ చేసినప్పుడు నాకు 14 ఏళ్ళు అయినా కష్టపడి చేయించారు. అలాగే అల్లూరి సీతారామరాజు నాటకంలో రత్తి, రంగమ్మ రెండు చేశాను, సీత చేశాను. అట్లా నాటకానికి ప్రవేశం మాత్రం అలా జరిగింది. మీరు ఎంతమంది అమ్మా? అక్క చెల్లెళ్ళు, అన్నతమ్ముల? మేమిద్దరు సిస్టర్స్ అండి, 3 బ్రదర్స్. అందరూ ఇప్పుడు వాళ్ళ చిన్న చిన్న వ్యాపారాల్లో, వాళ్ళ వృత్తుల్లో బాగానే ఉన్నారు. రంగస్థలాన్ని నమ్ముకున్న కుటుంబానికి ఎప్పుడు నటరాజు అన్యాయం చేయకూడదు, చేయలేదు కూడా. చేయలేదు కూడా. ఏదో మీ ప్రమేయం లేకుండా అవసరం రీత్యా రంగస్థలం మీద కాలు పెట్టారు. తర్వాత ఇక దాన్ని ఒక ప్రొఫెషన్ గా తీసుకొని, ప్రొఫెషన్ గా గట్టిగా తీసుకోక మునిపే
మన జేవి సోమయాజులు గారు బ్రదర్ రమణమూర్తి గారు మనందరికీ తెలుసు. జేవి రామమూర్తి ఆయన అద్భుతమైన రంగస్థల నటుడు, సినిమాలో హీరోగా చేశారు. అవును. అప్పుడు కూడా ఆయన నాటకంలో లీలారాణి అని ఒక ఆర్టిస్ట్ చనిపోయారు. ఆ నాటకం పేరు ఫణి. ఆ నాటకాన్ని బాంబే తీసుకువెళ్ళాలి. అది ఎలా అంటే ఒక ప్రదర్శన కోసం కాదండి, ఒక నెల ప్రదర్శించాలి 3 షోలుగా. అక్కడ మన తెలుగు సంస్థల వాళ్ళు ఇన్వైట్ చేశారు ఈయన్ని. ఇప్పుడు ఆ లీలారాణి చనిపోయిన టైంలో ఆయనకి ఆర్టిస్ట్ దొరకలా. అప్పటికి నేను కొంత సీనియర్ అనమాట. 4-5 నాటకాలు వేసిన అనుభవం ఉంది. అప్పుడు కూడా నాన్నగారు అక్కడికి తీసుకెళ్ళి మా అమ్మాయి ఉందండి మీరు వేయిస్తారా అన్నారు. సరే నేను ఆయన పక్కన నించుంటే ఫుల్ కాంట్రాస్ట్ అనమాట, ఆయన విగ్రహానికి నాకు అసలు సరిపోవడం లేదు. ఎలా అండి ఇంత చిన్న అమ్మాయితో అని చెప్పేసి అన్నారు. నాకు కరెక్ట్గా చెప్పాలంటే ఒక ఆర్టిస్ట్గా పరిపూర్ణంగా, అంటే నేను అంత క్వాలిటీగా యాక్ట్ చేస్తున్నాను లేదు నాకు తెలియదు సుమా, కానీ నా మనసుకి నేను ఈ మాత్రం చేయగలుగుతున్నాను అంటే రమణమూర్తి గారు నన్ను అంత పాలిష్ చేశారు. ఎలా అంటే డైలాగు చాలా క్యాజువల్గా చెప్పాలి, నటించినట్టు ఉండకూడదు, అదేదో కృతకంగా కనిపించకూడదు, వీలైనంత సాధారణంగా ఉండాలి అని నెలలు రిహార్సల్ చేయించి ఒక్కొక్కసారి చాలా భయం వేసేది ఆయన చూస్తే, ఇంక పారిపోదాం అనిపించేది. మద్రాసు తీసుకెళ్ళి ఆయన ఇంట్లో పెట్టుకుని రిహార్సల్ చేయించారు. ఏంటి ఇది, మరి చదువు కోసం కూడా నేను ఇంత కష్టపడలేదు, ఇంత బైహార్ట్ చేయాల్సిన అవసరం వచ్చింది ఏంటి అని నా ఇంట్రెస్ట్ కాస్త పక్కెళ్ళిపోయింది. కానీ ఆయన చెప్పే విధానం మళ్ళీ నాలో ఇంట్రెస్ట్ కలిగింది. ఆయన ఏం చెప్పారంటే అండి, నటుడు కేవలం మనం భోంచేయడానికి మన అవసరాలకి బతకూడదు, నటుడు ప్రజల్లో సమస్యలన్నీ సేకరించాలి, వాళ్ళల్లో జీవించాలి, అలా ఆనందపడతాడు నటుడు అని చెప్పేవాడు. నాకు అది బాగా నచ్చిన విషయం. నిజమే, ఇప్పుడు ఎన్నో నాటకాల్లో తక్కువ రెమ్యునరేషన్లు తీసుకుని నాటకాలు వేసిన రోజులు ఉన్నాయి. మళ్ళీ కాలక్రమేణా కాస్త మాకు కూడా ఇంత అమౌంట్ కావాలి అని అడిగి తీసుకున్న రోజులు ఉన్నాయి. కానీ నటుడు ఎప్పుడు ఒకలాగే స్పందిస్తాడు. తక్కువ డబ్బులు తీసుకున్నా ఎక్కువ డబ్బులు తీసుకున్నా స్పందన మాత్రం ఎప్పుడు ఒకలాగే కాదు. ఇక్కడ రంగస్థలం మీద తృప్తి ఉంటుంది. తృప్తి ఒక ప్రదర్శన సక్సెస్ఫుల్ గా వేసినప్పుడు ప్రేక్షకుల్లోకి ఆ పాత్ర వెళ్ళినప్పుడు మర్చిపోతాడు, అసలు గుర్తుండదండి. ఆ అనుభూతి మాత్రం నాకు బాగా తెలుసు. అది ఖచ్చితంగా రంగస్థల నటుడు మాత్రమే అనుభూతి పొందగలడు. ఒక అద్భుతమైన గురువు, ఆయనకి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. నాకు కూడా గురువు సమానులే ఆయన. ఎందుకంటే మా గాంధీ జయంతి నాటకాన్ని ఆయనే తీర్చిదిద్దాడు. ఫస్ట్ మాట మీరు కూడా అప్పుడు చూసిన రంగస్థలం కోసం అతని సినిమా కెరీర్ ను కూడా వదులుకున్నటువంటి, అసలు ఆయనతో ఒక 5 నిమిషాలు మాట్లాడటం నాకు వరం అనిపిస్తుంటుంది. చాలా రిలీఫ్ గా ఒక దేవాలయానికి వెళ్ళొచ్చిన ఫీలింగ్ ఉంటుంది నాకైతే మాత్రం. ఎందుకంటే ఫ్రెష్ గా ఉంటుంది, ఎక్కడ బైషిజాలు ఉండకుండా. తర్వాత ఆయన నాకు ఇంకో విషయం కూడా నేర్పారు, ఎప్పుడు కళాకారిణి లేదా కళాకారుడు దీనంగా కనిపించద్దన్నారు. ఎందుకండి అన్నాను. కళ అనేది ఎదుటివాడికి ఉత్తేజాన్ని కలిగించేది, అది మన వల్ల వస్తుంది. కళాకారుడు ఎదుటివాడిని చూడగానే మనసు ఉత్తేజపరిచేలాగా ఉండాలి, కానీ వాడేదో బాధల్లో ఉన్నట్టు ఎందుకు చెప్పాలి, బాధలు మనసులో ఉండాలి, పైకి బాగుండాలని చెప్పేవారు. నేను ఆ విషయాన్ని చాలా మంచి వాక్యం. నేను ఆ విషయాన్ని కూడా ఆయన నుంచే నేర్చుకున్నాను. ఇట్లా చూసుకుంటాను అనుకుని నేను అనుకోలేదురా నాన్న, ఎప్పుడూ అనుకోలేదురా నాన్న అని అవన్నీ కూడా తీసుకుని ఇలా గుండెలకు హద్దుకొని ఏడుస్తుంది. ఏం ఫీల్ అవుతున్నాడో అది పేపర్ మీద పెడితే అది నిజమైన రచయిత, అది నిజమైన స్పందన, అది నిజంగా హార్ట్లీ రిసీవ్ చేసుకుంటారు.